ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. అయితే కేవలము శాస్త్రజ్ఞానం కలిగిన వారు గ్రుడ్డివారే అవుతారు. వారికి ఏ విధంగా అంటే అనుభవ జ్ఞానం లేనప్పుడు అనుభవ జ్ఞానం కావాలి, అవసరపడుతుంది అన్నప్పుడు శ్రీ గురు యొక్క సన్నిధానాన్నే చేరాలి. అంటే బావికి తగిలించినటువంటి గిలక నీళ్లను తోడేటప్పుడు ఏం చేస్తుంది? గిరగిరా తిరుగుతూ ఉన్నట్లు శబ్దం చేస్తూనే అహంకారము మొదలైన వాటి చేత ఈ శాస్త్రజ్ఞానం కలిగినటువంటి వారు కన్ను మిన్ను తెలియనటువంటి వారే కర్మానుభవాన్ని కలుగునప్పుడు వీరు సంసారంలో గిరగిరా తిరుగుతూ ఉంటారు. గిరగిరా తిరుగుతూ ఉంటారు అంటే సంసారము అనేటువంటిది శరీరాల యొక్క రాకపోకలు. ఒక శరీరం వచ్చి స్థితి పొంది మళ్ళీ పతనమై మళ్ళీ తిరిగి శరీరాన్ని పొంది, ఏ శరీరము అంటే ఎటువంటి ఉపాధి అయినా కావచ్చు వాని యొక్క కర్మాను ఫలాన్ని బట్టి ఆ విధంగా శరీరాలు ధరిస్తూనే ఉంటారు అని చెబుతూ, అంతేకాదు శ్రీ గురుతత్వాన్ని ఎరిగినటువంటి వారైతే మాత్రమే మరి మనం ముందుగా చెప్పుకున్నటువంటి దుర్గతిని ఎప్పటికీ పొందరు. వారు మాత్రమే చిదాకాశమున విహరిస్తూ పరమాత్మనందు శాశ్వతమైనటువంటి ఆనందతత్వాన్ని పొందుతూ ఉంటారు అని కఠోపనిషత్తు యొక్క మంత్రార్థం కూడా ఈ విధంగానే తెలియజేసింది. అవిద్యయా మంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః అని తెలియజేస్తూ, అంతేకాదు యజ్ఞినోపి నముక్త స్యుః నముక్త యోగినస్తదా తాపస అపి నో ముక్త గురుతత్వాత్ పరాంగుఖాః. అంతేకాదు సోమయాగము మొదలైనటువంటి యజ్ఞాలు యాగాదులు చేసినప్పటికీ ఇప్పుడు యాజీ అన్నప్పుడే యాజములు యజ్ఞాలను అనుసరించినవాడు, యజ్ఞాలను చేయగలిగినవాడు, క్రతువులు ఆచరించిన వాడే యాజీ. అటువంటి సోమయాజీ అంటే సోమయాగాలు అనేకంగా చేసినటువంటి వాడు మొదలైన ఈ సోమయాజీ మొదలైనటువంటి పేర్లతోటి ప్రకాశిస్తూ ఉన్నప్పటి వారైనప్పటికీ కూడా వారు సోమయాజులు, వీరు మహాయాజులు అని చెప్తూ ఉంటారు. అటువంటి గొప్ప పేరుతో సోమయాజి అంటే సోమయాగాన్ని సక్రమంగా నిర్వర్తించినవాడు సోమయాజి. ఇటువంటి పేర్లతో పిలువబడుతూ ఉన్నప్పటికీ కూడా యోగ మహిమ చేత అణిమాది అష్టసిద్ధులను సంపాదించిన యోగీశ్వరులే అయినప్పటికీ కూడా అంత గొప్ప నామధేయాలతో సోమయాజి అనేటువంటి నామధేయంతో పిలువబడుతూ ఉన్నప్పటికీ లేదు, తను అనుసరించి అభ్యాసం చేసినటువంటి యామాది అభ్యాస వశము చేత వాడు కొన్ని మహిమలను అంటే అష్టసిద్ధులు అనిమాది అష్టసిద్ధులు అనేవి సంపాదించినటువంటి యోగీశ్వరులే అయినను. యోగము అంటే కలయిక. వాడు ఎటువంటి యోగంతో కలిసి ఉన్నాడు అంటే 8 రకాలైనటువంటి అష్టసిద్ధులను కూడా వాడు పఠించినంత మాత్రం చేతనే అవి సిద్ధిస్తూ ఉండేటువంటివి. ఆ విధంగా ఆ 8 అష్టసిద్ధులు ఏంటి? అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వం లేదా వశీకరణం అనేవి ఈ అణిమాది అష్టసిద్ధులు. అణిమ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే అణుప్రమాణము అంటే కొంచెము సూక్ష్మంగా ఉండేటువంటి పరిమాణంలో ఉన్నటువంటి ప్రాణులు యందు కూడా పరమాణు ప్రమాణుడై అంటే వాడు ఏ విధంగా ఉంటాడు అంటే అణువునందు పరమాణు రూపంలో ఉండడం అనేటువంటిదే అణిమ అని అనబడుతుంది. అంటే వానికి ఎటువంటి సిద్ధి ప్రాప్తించింది? అణువునందు అణువుగాను పరమాణువునందు పరమాణువుగా కూడా వాడు కలిగి ఉండడమే అణిమ అనేటువంటి సిద్ధిని వాడు సాధించినట్లు. మరి రెండవది అయినటువంటి మహిమ ఏ విధంగా అంటే ఇప్పుడు ఏ బ్రహ్మ విష్ణు ఈశ్వరులైతే ఉన్నారో త్రిమూర్తులు, ఈ త్రిమూర్తులు విరాట్ పురుషుడు కంటే కూడా పెద్ద
పెద్దవాడై ఉండటమే మహిమ. వాని యొక్క మహిమ ఏంటి? త్రిమూర్తులను కూడా అధిగమించి తన యొక్క రూపాన్ని పెంచి తను కూడా కొన్ని రచనలు గావించగలిగిన సత్తా సాధించి ఉంటాడు. అంటే తనకు అటువంటి మహిమాతిశయం దేని ద్వారా వచ్చింది? తను జపించిన తప్పించిన సాధన ద్వారానే వాడు ఆ మహిమ అనేటువంటిది కూడా స్వాధీనపరుచుకున్నాడు. అంతేకాదు గరిమ అన్నప్పుడు బ్రహ్మాండములన్నింటికంటే కూడా, అంటే మనం బ్రహ్మాండాలు ఎన్ని 14 భువనాలు చెప్పుకుంటాం, 14 బ్రహ్మాండాలు లేదా అనేకమైన బ్రహ్మాండాలు లెక్కకు మిక్కిలి అగణితమైనటువంటి బ్రహ్మాండాల కంటే కూడా మరి భారమై ఉండడం, అంటే ఇంకా పెద్దదిగా ఉండడం, అటువంటి రూపాన్ని కూడా పొందగలగడం లేదు. మరి 4వది అయినటువంటి లఘిమ అనేటువంటి సిద్ధి ద్వారా ఏ విధంగా ఉంటుంది అంటే మేరు పర్వతం అంత బరువు ఉండడం లేదా దూది పింజిలాగా తేలికైపోవడం, ఇటువంటి స్థితులు సంగతులను కలగజేసుకోవడం ఈ లఘిమ అనేటువంటిది జరుగుతుంది. మరి 5వది అయినటువంటి ప్రాప్తి అనేటువంటి ఇష్టసిద్ధి ఏ విధంగా ఉంటుంది అంటే ఇష్టమైనటువంటి పదార్థాలను తాను కూర్చున్న చోటు నుండే లభింపజేసుకోవడమే ప్రాప్తి. అంటే ప్రాప్తించడం అంటే జీవికి ప్రాప్తించడం స్వతహాగా స్వాభావికంగా వాని యొక్క ఫలానుభవంగా ప్రాప్తించేటువంటిది వేరు. కానీ ఇక్కడ ప్రాప్తింపజేసుకోవడం అంటే వాడు చేసినటువంటి యోగాభ్యాసం ద్వారా తప జప వ్రత అనుష్ఠాన సాధనల ద్వారా వాడు సాధించుకున్నటువంటి ప్రాప్తి అనబడేటువంటి సిద్ధి. అంటే ఎప్పుడు ఏది కోరితే అది తన దగ్గరకు మరి ప్రత్యక్షమవుతుంది, తనకది లబ్ధి పొందుతాడు. ఆ విధమైనటువంటి ప్రాప్తి అనేటువంటి సిద్ధిని పొందుతాడు. అంతేకాదు 6వది అయినటువంటి ప్రాకామ్యం అంటే గగనగమనము. ఇప్పుడు విమానాలెక్కి లేదా హెలికాప్టర్లెక్కి పైన నడుస్తాం, కానీ అట్లాంటిది కాకుండా వాడు గగనచరుడు. అంటే గగనంలో ఆకాశమునందు ఏమీ లేని దాని యందు భూమి మీద కాళ్ళు ఆనుకొని ఉంటాయి, కానీ ఆకాశంలో అలా నడుస్తూ ఉండేటువంటి సిద్ధి. అంటే ఆకాశ మార్గాన తను చరిస్తూ వెళ్ళి తను అనుకున్న ప్రదేశంలో వెళ్ళి నిలవడం, మళ్ళీ అనుకున్న చోటికి పయనించడం. దేని ద్వారా? గగనచరాది అంటే గగన గమనాది, అంటే గగనం యొక్క గమనం అనే సిద్ధి కూడా సాధించడమే ప్రాకామ్యం అనేది. అదే ఈ సత్వము. అంటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఉపేంద్రుడు కానీ మహేంద్రుడు కానీ అగ్ని ప్రముఖ దేవతలందరినీ కూడా తన యొక్క ఇష్టానుసారం తనకి తన యొక్క అవసరమైన పనుల్లో వారిని నియోగింపజేసుకొని వారిని ధ్యానించి వారిని ఆవాహన చేసుకొని తన ఇష్టమైనటువంటి పనుల్లో వారిని నియోగించి మరి వారి చేత ఆ పనులను చేయించుకోవడం, దానినే ఈ సత్వము. అంటే ఒక ప్రభుత్వం, ఒక అధికారిత్వం అనేది సాధించడం. అదే ఇక చివరిదైనటువంటి 8వది వశిత్వము లేదా వశీకరణం. అంటే సకల జంతువులను ఇష్టమైన వాటిని తను తన యొక్క వశమునందు ఉంచుకోవడం, తనకి లోబడి ఉండడం, తనకి స్వాధీనపడి ఉండడం అనేటువంటి స్థితులను కలిగి ఉండేటువంటిదే ఈ యొక్క మరి వశీకరణం అనేటువంటిది. అలాగే ఏ విధంగా అంటే సోమయాగము మొదలైన యజ్ఞాలు యాగాదులు చేసి సోమయాజి అని పిలిపించుకున్నప్పటికీ పిలువబడుతూ ఉన్నప్పటికీ తన యొక్క అభ్యాస యోగ మహిమ చేత అనిమాది అష్టసిద్ధులను కూడా సంపాదించిన యోగీశ్వరులైనను, అంటే యోగులకు కూడా మించే ఉంటారు ఏమైనా సరే బాహ్యమైనటువంటి సంపద. అటువంటి వారు వనాలు అంటే అడవులు, అరణ్యాలు, అక్కడ అరణ్యాలలో ఉన్నటువంటి చెట్ల దగ్గర అటువంటి కష్టతమమైనటువంటి ఘోర తపస్సుని చేసేటువంటి ఈ తాపసవరేణ్యులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా, అంటే కొంతమంది మటుకైతే శ్రీ గురువునందు ఏమాత్రము కూడా భక్తి ఉండదు, వాళ్ళకి గురుతత్వము తెలియదు. శరీరముతోటి వాళ్ళు అనిమాది అష్టసిద్ధులు కూడా సాధించుకొని దానిని ప్రజలకు చూపుతూ తన యొక్క చేసినటువంటి తపశ్శక్తి క్షీణించగానే మళ్ళీ తపస్సు చేస్తూ ఈ విధంగా ఎప్పటికైనా రూపనామక్రియలతో కనబడేటువంటి దేహము అనేటువంటిది పోవలసిందే. కాబట్టి మళ్ళీ శరీరం అనేది మళ్ళీ వస్తుంది, కానీ అష్టసిద్ధులతో శరీరం యొక్క రాకపోకలు నివారించేటువంటి స్థితి మాత్రం దానికి లేదు. అందుకే దీనికి ఏం కావాలి అంటే అంత తాపసవరేణ్యులు
వర అంటేనే శ్రేష్ఠుడు. ఎవరిలో? తాపసవరేణ్యుడు. అంటే తపస్సు చేసే వాళ్ళలో కూడా గొప్పవారైనటువంటి వారు కూడా శ్రీ గురుదేవుని పట్ల పరమమైనటువంటి భక్తి లేకపోవడానికి కారణం ఏంటి? సత్యమైన, విస్తృతమైన, సర్వవ్యాపకమైన, విశాలమైన పరమాత్మతత్వం అనేటువంటిది ఉన్నది. దానిని చేరిన వారు పరిమితమైన ఆకారాలను తీసుకొని మళ్ళీ కూడా ఈ ప్రపంచంలోకి రానవసరం లేదు అనే విషయం తెలియని కారణం చేత వారు శ్రీ గురుదేవుని యందు ఎటువంటి భక్తి లేక శ్రీ గురు పరబ్రహ్మతత్వాన్ని తెలియరు. అలా తెలియకపోవడం వల్ల వారు ఎప్పటికీ కూడా మరి ముక్తులే అవుతారా అంటే ఎప్పటికీ వాళ్ళు ముక్తులు కాలేరు. ఈ ముక్తత్వం చెందలేని మాట సత్యమైనది. కాబట్టి ప్రత్యేకంగా కూడా మనకి 3 సార్లుగా చెప్పారు. ఏమని అంటే ముమ్మాటికి అంటే దృఢతరం కోసం 3 సార్లు చెప్పున్నారు. ఏమని? యాజక, తాపసాదులు మొదలైనటువంటి యాజకులైన వారు, తపస్సులతో చేసినటువంటి మొదలైనటువంటి వారు, వీరంతా కూడా పైన తెలిపిన ప్రకారంగానే, మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న ప్రకారంగానే వనరించని వాళ్ళు చేసేటువంటి విషయాలు మొత్తం కూడా జ్ఞానం లేని కారణం చేత అవన్నీ కూడా వ్యర్థములే అని తెలియజేస్తూ, కురుతత్వాన్ని పొందకపోతే వారు ఎటువంటి ప్రయోజనకరమైనటువంటి దేహస్థితులను పొంది వారు ఎటువంటి ఘనమైనటువంటి కార్యాలు చేసినప్పటికీ కూడా ఏ విధంగా అంటే ఎరుకమాని 108 తిరుపతి లీలమితో సేవించిన ధరగల్గు సర్వతీర్థములందు గురుంకిన మరిదాన వ్రత హోమ శరణులు వనరించినప్పటికీ కూడా అంటే నేను పరమాత్మను అనే తెలివి మానేసినటువంటి వాడు, పరమాత్మ తత్వమే తాను అనే విషయం తెలియనటువంటి వాడు 108 దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు శ్రద్ధగా తిరిగి ఎన్నెన్ని దేవతా విగ్రహాలకు, దేవతలకు, దేవీ దేవతలకు తిరిగి మ్రొక్కుతూ ఉన్నప్పటికీ కూడా, అంతేకాదు పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తూ ఉన్నా, మరి అనేక రకాలైనటువంటి మ్రొక్కులు చెల్లిస్తూ ఉన్నా, మరి అనేకమైనటువంటి పవిత్రమైనటువంటి పుణ్యనదులలో తీర్థ స్నానాలు అనేటువంటివి చేస్తూ ఉన్నా, ఆ నదీ స్నాన అనంతరం తరువాత దానాలు వనరించిన, వ్రతాలు చేసిన, గొప్ప ఆచరణలు ఉన్న, మరి ఇంకా ఉపవాస వ్రత దీక్షలు స్వీకరించిన, హోమాలు, క్రతువులు మొదలైనవి వరుసగా ఆచరించినప్పటికీ కూడా వాడికి తనను తాను ఉద్ధరించుకునేటువంటి స్థితి తనకెవరు తెలియజేస్తారు? కేవలం శ్రీ సద్గురుడు మాత్రమే ఆ యొక్క జన్మ సంసిద్ధి తెరువు. అంటే ఇది ఏ విధంగా సిద్ధి పొందుతుంది? ఈ తెరువు, ఈ మార్గమునందు పయనిస్తే మరి ఇక పయనించి అక్కడ నిశేషముగా మిగిలిపోవడమే. మళ్ళీ శేషభాగం పెట్టుకొని మళ్ళీ శరీరాన్ని తీసుకొని వచ్చేటువంటి ఆవశ్యకత అనేది వానికి సంభవించదు. అటువంటి జన్మను ఉద్ధరించేబడి స్థితి తనను గురించి తనకు తెలిసినప్పుడు మాత్రమే ఈ యొక్క శరీర రాహిత్యమైనటువంటి స్థితిని పొందగలుగుతాడు. అంతేగాని లేకపోతే ఇటువంటి కార్యానుగుణమైనటువంటి కర్మములు చేస్తూనే ఉంటాడు. అంటే ఘనమైన కీర్తిని పొందుతాడేమో కానీ శాశ్వతమైనటువంటి పరమ పదాన్ని మాత్రం పొందలేడు. అదే ఒకవేళ అటువంటి గొప్పవాళ్లే అయినప్పటికీ, ఎన్నో పుణ్యాలు, ఇటువంటి పుణ్యకార్యాలు చేసిన వారైనప్పటికీ కూడా దానిని పొందలేరు. అంటే ఇప్పుడు ఆ పరమపద తత్వాన్ని పొందాలి అంటే దానికి అపవిత్రుడైనప్పటికీ కూడా, అంటే తనను తాను సంస్కరించుకోనటువంటి వారు, అపవిత్రమైనటువంటి జీవనగమనలో ఉండిపోయేవారు, అటువంటి వారు కూడా ఎవరైతే శ్రీ గురుదేవుని యొక్క సన్నిధానం చేరతారో, శ్రీ గురుదేవుని ఆ శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపాన్ని ఎవరైతే ఉపాసిస్తారో వారు తప్పనిసరిగా శ్రీ గురుని యొక్క శుశ్రూష భాగ్యము చేత శ్రీ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఆ అనుగ్రహం ద్వారా వారు జ్ఞానాన్ని పొందుతారు.
ఆ అనుగ్రహం ద్వారా వారు పొందినటువంటి జ్ఞానంతో వారు ఎవరైనప్పటికీ ఎటువంటి కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ ఆ జ్ఞానము ఆ శాంతము నశించిపోతుంది. వాళ్ళు శాశ్వతమైనటువంటి ముక్తత్వాన్ని చెంది నిత్యమైనటువంటి ఆనందాన్నే పొందుతూ ఉంటారు అని తెలియజేస్తూ, ఎందుకు అంటే శ్రీ గురుదేవుని పట్ల గనక ఎవరికైతే భక్తి లేదో వారు నిజతత్వాన్ని పొందలేరు. అదే శ్రీ గురు బ్రహ్మతత్వాన్ని తెలిసిన వారైతే వారు తప్పనిసరిగా వాళ్ళు అపవిత్రులే అయినా క్రమానుగతంగా వారు పవిత్రులై తనను తాను తెలుసుకొని తన యొక్క దివ్యమైనటువంటి ధామాన్ని వారు పొందుతారు అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ, అంతేకాదు నముక్తాస్తు చ గంధర్వాః పితృయక్షాస్తు చారణాః ఋషయ సిద్ధదేవాద్యాః గురుసేవా పరాంగుఖాః. అదే ఒకవేళ గనక శ్రీ గురుసేవను చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ గురుసేవను చేయని వారు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఎప్పటికీ కూడా వారు మరి ముక్తత్వాన్ని ఎప్పటికీ కూడా పొందలేరు అనే పదే 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 కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందుకే మనుజుడైనటువంటి వాడు, మానవ దేహాన్ని ధరించినటువంటి వాడు ఈ జన్మము శరీరాన్ని ధరించింది మొదలు కూడా పారమార్థికమైనటువంటి చింతనే చేయాలి. చేసి తనకి ప్రాప్తానుకొలది ఏర్పడినటువంటి ఏ భార్య బిడ్డ ధనాలు అనేవి ఉన్నవో ఆ యొక్క ఆశాపాశాల నుండి కూడా వాడు విడిపడాలి. అంటే వానికి జ్ఞానం అనేది రావాలి. ఆ జ్ఞానం రావాలి అంటే శ్రీ గురుదేవుని యొక్క చరణ ఆశ్రయం అనేటువంటిది తప్పదు. కాబట్టి ఏ విధంగా అంటే వాడు బంధించబడుతున్నాడు అంటే పిసినికాయలోని పురుగు ఏ విధంగా అయితే ఆ కాయను దానిలోనే పుట్టి దానిలోనే ఉండి దానిలోనే చనిపోయినట్లుగా ఈ సంసారము అనేటువంటిది ఈ ఆలుబిడ్డలతోటి తల్లిదండ్రులతోటి తన యొక్క దేహ సంభవంతో వచ్చి కార్యాలు క్రియలు అన్నీ కూడా చేస్తూ మరి దాని అందే చరిస్తూ ఉంటూ ఈ సంసారము ఆ పిసినిగాయలోని పురుగు ఏం చేస్తుంది, దానికి బయటపడేటువంటి మార్గం లేక చివరకు దానిలోనే చచ్చిపోయినట్లుగా ఈ సంసారంలో ప్రవర్తిల్లేటువంటి మనుజుడు జ్ఞాన మార్గాన్ని అనుసరించడు. శ్రీ గురుదేవుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించడు. ఆ ఆశ్రయించని దోషం వానికి జ్ఞానం ఉత్పన్నం కాదు. ఉత్పన్నం కాని దోషం వాడు ముక్తత్వాన్ని చెందలేడు. అందుకే ఎల్లవేళలా కూడా ఈ సంసారంలోనే నానా రకాలైనటువంటి యోనులు యందు పుణ్యం చేస్తే స్వర్గలోకాలు, పాపం చేస్తే నరకలోకాలు, మరి రెండు మిశ్రితమై చేస్తే భూలోకాలు, దాని యందు కూడా వివిధ రకాలైనటువంటి యోనులు యందు అంటే వివిధ రకాలైనటువంటి ఉపాధులను ధరిస్తూ వాడు బహుగర్భ నరకాలనే పుడుతూ చస్తూ పుడుతూ ఉంటూ ఈ బాధలనే అనుభవిస్తూ వాని యొక్క జీవితంలో మితిలేనటువంటి మోహం నందే తగిలికుంటాడు. అలా తగులుకోవడం వల్ల అదే జ్ఞానం లేనటువంటి మనుషుని యొక్క జీవనమైతే వాని యొక్క కుటుంబ పోషణం కోసమే పగటకాలమంతా కూడా ధనాన్ని ధాన్యాన్ని సంపాదిస్తూ తర్వాత రాత్రి అయిన తర్వాత తన భార్య యొక్క సంగమం చేత మరి కలతలతో కూడినటువంటి నిద్రలు, స్వప్నాలు, మరి సుషుప్తుల్లో గాఢాంధకారంలో పడి మళ్ళీ తెల్లవారిన తర్వాత మళ్ళీ కూడా ధనాన్ని ఆర్జిస్తూ ఇటువంటి కాలం పుచ్చుతూ, అంతేకాదు తానొక ఏ విధంగా అంటే శాశ్వతంగా భూమి మీద ఈ శరీరంతో నివసించే వానికి వలె వాడు భ్రమ చెంది పుత్రులు, మిత్రులు, భార్యలు వీళ్ళని ప్రేమిస్తూ తన అంతతోనే మటుమాయంగా అవుతూ ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు ముందు తాను ఎక్కడి నుండి వచ్చాడు, మరి మళ్ళీ తను ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాన్ని మాత్రం ఏమాత్రం కూడా అంటే నేను ఏమై ఉన్నాను, ఎక్కడికి వచ్చి ఉన్నాను, నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఈ గృహ ధన ధాన్య భార్య పుత్రులు మిత్రులు ఈ పరివారము తన యొక్క దేహేంద్రియ సంఘాతము సర్వము కూడా ఇదంతా అబద్ధము అనే
విషయం తెలియకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనాలంతా కూడా ఈ భవాబ్దిని ఏ విధంగా తరించాలి అనే విషయాన్ని గురించి వాడు ఆలోచన చేయకుండా ఉంటాడు. అలా ఆలోచన కలిగింది అంటే వాడు గురువు యొక్క సమీపానికే వస్తాడు, గురువు యొక్క సేవనే చేస్తాడు. తద్వారా వాడు అటువంటి జ్ఞానాన్ని పొందుతాడు. ఆ జ్ఞానం ద్వారా వాడు ఈ భవసాగరము అంటే ఈ శరీరాల యొక్క రాకపోకలు కలిగినటువంటి స్థితిని వాడు పూర్తిగా నివారించుకుంటాడు. అది దేనికోసము అంటే మరి ఋషులు కానీ, పితృదేవతలు కానీ, దేవతలు కానీ మొదలైన వారు ఎవరైనా సరే, ఎటువంటి గొప్పవారైనా ఏ లోకమునందు, ఇప్పుడు మనం త్రిలోకాలను గురించి చెప్పుకుంటూ ఉంటాం, స్వర్గము, భూలోకము. భూలోకం అంటే మర్త్యలోకము, ఆ తర్వాత మరి దైత్యులు నివసించేటువంటి పాతాళలోకము. ఈ మూటిల్లో దేహాల యొక్క ధారణలు జరుగుతూ వదులుతూ మళ్ళీ కూడా జరుగుతూ వదులుతూ ఉండేటువంటి ఈ స్థితిని అంటే వాళ్ళు స్వర్గమునందు ఉన్నటువంటి వారు కానీ, ఆకాశంలో చరించేవారు కానీ ఎవరైనా సరే, సిద్ధులు సాధ్యులు ఎవరిదైనా దేహమే, ఇంద్రియాలతో కూడినటువంటి దేహమే. ఆ దేహాన్ని వాడు పరిసమాప్తి గావించుకోవాలి, మరొక శరీరం రాకుండా చేసుకోవాలి అంటే వాడు జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానం తన యొక్క శరీర రాకపోకలను శాశ్వతంగా నివారించగలిగేటువంటి స్థితి శ్రీ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహ భాషణము చేత, అనుగ్రహ దృష్టి చేత మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు, ఋషులు కానీ, పితృదేవతలు కానీ, దేవతలు కానీ మొదలైన వారు ఎవరైనా సరే శ్రీ గురిని తప్పనిసరిగా సేవించాలి. ఎందుకు? తను దేని నుండి కట్టుబడి ఉన్నాడో దాని నుండి విముక్తి చెందడం కోసం. ఈ శారీరకమైనటువంటి సంబంధాలు సత్యమని నిత్యమని భావించేటువంటి స్థితి, ఇది అబద్ధము అని రోయగలిగేటువంటి స్థితి శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహంతో మాత్రమే వస్తుంది. అలాగే శ్రీ గురుదేవుని గనక ఎవరైనా సేవించలేదో వారికి ముక్తత్వం అనేది అసలుకి రానే రాదు, పొందలేరు. అలాగే ఇంకా ఏమిటి అంటే మునులు మొదలైన వారు వీరంతా కూడా మనం చెప్పుకునేటువంటి ఈ శ్రీ గురుగీతా శాస్త్రంలో చెప్పిన ప్రకారంగానే శ్రీ గురుదేవుని సేవించి శ్రీ గురుతత్వాన్ని ఎరిగిన వారైనట్లయితే అఖండమైనటువంటి జ్ఞాన సంపత్తు సమృద్ధిగా లభిస్తుంది అని చెబుతూ ఆ సమృద్ధి కలిగి సకల బంధ నిర్ముక్తులయ్యి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అని తెలియజేస్తూ ఓం ఇతి శ్రీ స్కాంద పురాణే ఉత్తరఖండే ఉమామహేశ్వర సంవాదే శ్రీ గురుగీతాయాం శ్రీ గురు ప్రభావ వర్ణనం నామ ప్రథమోధ్యాయః. అంటే ఈ స్కాంద పురాణ అంతర్గతంగా ఉన్నటువంటి ఉత్తరఖండం అనే ఉమామహేశ్వర సంవాదమునందు శ్రీ గురుగీత అనేటువంటి దానిలో ఈ శాస్త్రములో శ్రీ గురు ప్రభావ వర్ణనం అనే పేరుతో పిలువబడేటువంటి ప్రథమ అధ్యాయము సమాప్తము అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.